ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారని, ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్నటువంటి పలు సమస్యల మీద చర్చించి ఇరు పక్షాలకి ఆమోదయోగ్యమైనటువంటి కొన్ని వాటిల్లో ఉన్న కొంత పరిష్కారం దొరుకుతుందని చెప్పి అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇరు రాష్ట్రాల మధ్యలో సమస్యలను పరిష్కరించుకుందాం. సో ఓవరాల్గా దీనికి సంబంధించే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ ప్రకారం ఏంటంటే, తెలంగాణ ఏపీలో ఉన్నటువంటి పోర్టులు, సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి పోర్టులలో వాటా అడుగుతుందని, అదేవిధంగా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా అడుగుతుందని, సో ఇలా పలు వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి మాకు వీటి మీద అనుమానాలు ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తులు, వీటిని తెలంగాణకి ఇవ్వటం జరగదు. కాబట్టి ఈ ఇరువురు ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి ఈ భేటీ, ఈ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేయటం జరిగింది. ఇప్పుడు అదే సంచలనంగా మారినటువంటి పరిస్థితి. నిజంగా ఇవన్నీ అడుగుతున్నారా లేదా ఊరికే జరుగుతున్నటువంటి ప్రచారమా? మరి వీళ్ళు అడిగినంత మాత్రాన చంద్రబాబు ఓకే చేసి ఇచ్చేస్తారా? మరి ఏంటనేది చూడాలి.